హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ అంటే సముద్రం అనుకున్నట్టున్నారు పాపం రేవంత్ రెడ్డి గారు. అది హుస్సేన్ సాగరే సార్. అది మురికి కూపమే సార్. విశాఖపట్నంలో ఓ సముద్రం ఉంటది సార్. ఆ సముద్రంలో దిగితే గనక మనం వేరే దేశాలకెళ్ళిపోతాం సార్. అట్లాగే అది ఈ దేశపు సరిహద్దు సార్. అట్లాగే హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక 2 ప్రాంతాలంత కాదు సార్ విశాఖ అంటే. విశాఖపట్నం అంటే ఆ చివర భోగాపురం నుంచి ఈ చివర తుని దాకా ఉంది సార్. అదే సందర్భంలో హైదరాబాద్‌లో లేని సంస్కృతి అక్కడుందండి. షిప్ యార్డ్ ఉందండి. అట్లాగే హైదరాబాద్‌లో లేనటువంటి విదేశాలకు సంబంధించిన సంస్థలు కూడా అక్కడ ఉంటుంటాయి. హైదరాబాద్‌లో కూడా ఉంటారు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి. బట్ లోకల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడొచ్చేటప్పటికి విదేశీయులొచ్చి మెయింటైన్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ విలాసాలు, వినోదాలు కాదండి. నిరంతరం కష్టపడే బాధ్యతాయుతమైన వాళ్ళున్నారు. హైదరాబాద్‌లో కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. ఇక్కడ మనం వ్యక్తులని, వ్యవస్థలని చిన్నాభిన్నం చేయకూడదు. అసేకరమైనటువంటి పోలిక చేయకూడదు. మనం గొప్పోళ్ళం అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని అపహాస్యం చేయకూడదు. ఇప్పుడు హైదరాబాద్ అనేది మూసీ నది ఒడ్డున 1595 దశకంలో కుతుబ్ షాహీ వంశస్థుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టాడు. 1948లో హైదరాబాద్ జిల్లాగా ఏర్పడింది. అది నిజాముల పరిపాలనది. హైదరాబాద్ సంస్థానం అది. అదే విశాఖపట్నం క్రీస్తు పూర్వంలోనే ఉంది. 6వ శతాబ్దంలోనే ఉంది. గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగం. ఈ ప్రాంత ప్రస్తావన కూడా ఉంది కళింగ సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల నాటి హిందూ బౌద్ధ గ్రంథాల్లో కూడా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని కాత్యాయని రచనల్లో కూడా ఉంది. 1804లో మద్రాస్ ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా కూడా ఏర్పడింది. అత్రి మహాముని వరదాయిని మా స్వగ్రామం అత్తిలి అన్నటువంటిది అక్కడ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన పేరే ఆ తర్వాత అత్తిలిగా వాడుకలోకి వచ్చింది. అదే ఊళ్ళో ఉన్న ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మించేటటువంటి సుమారు 1500 సంవత్సరాలైంది దాన్ని నిర్మించి. ప్రాచీన మధ్యయుగాల్లో వేంగి సీమలో భాగమైన పొనార విషయంలో అంతర్భాగంగా నేటి అత్తిలి గ్రామం కేంద్రంగా అత్తిలి విషయం లేదా అత్తిలి నాడు కూడా అక్కడ ఉంది. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నట్టు మా దరిద్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మిగతా అంశాలన్నీ మాట్లాడతారు కానీ విశాఖ గురించి చులకనగా మాట్లాడిన రేవంత్కి సమాధానం చెప్పలేరంటే వీళ్ళందరూ కూడా మా ప్రవాస పాలకులు, ప్రవాస ప్రతిపక్ష నాయకులు, మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారులు, అట్లాగే మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు అందరూ మా కర్మగాలి హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏం తిట్టినా పడుండేటటువంటి వాళ్ళ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని మీలాంటి వాళ్ళు సరదాగా మాట్లాడచ్చు రేవంత్ గారు. కాకపోతే విశాఖపట్నం కానీ ఆంధ్ర కానీ తెలంగాణను ఎప్పుడు ద్వేషించలా, దూషించలేదు. దూషించుకున్నది మీరు నేతలు. ఆ నేతల దూషణలు మా భూమిని వెటకారం చేయడానికి వాడద్దు. మేమందరం దశాబ్దాల తరబడి కడుపు కొట్టుకుంటేనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందండి. చంద్రబాబు గారు తీసుకెళ్లి హెరిటేజ్ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టలేదండి. ఆంధ్రప్రదేశ్ సొమ్ములతోనేనండి హైదరాబాద్ అభివృద్ధి చేసింది. మా ఉత్తరాంధ్ర దగ్గర నుంచి విశాఖపట్నం నుంచి కోస్తాంధ్ర దగ్గర నుంచి రాయలసీమలో పెట్టాల్సిన ఉన్న వ్యాపారాలను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. ఎక్కడున్న నారాయణాలు, చైతన్యాలు, భాష్యములన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. అట్లాగే ఎక్కడున్న ఫార్మా కంపెనీని అక్కడ పెట్టారండి. ఎక్కడున్నటువంటి హోల్సేల్ వ్యాపారాన్ని అక్కడ పెట్టారండి. మా కర్మగాలి దశాబ్దాల తరబడి కోట్ల మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ ప్రాంత మార్కెట్లను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారండి. దానివల్ల మీరు లబ్ధి పొందుతా ఇప్పుడు అదేదో అంటారు కదండి, గుడ్డులో నుంచి వచ్చిన పిల్ల గుడ్డుని వెక్కిరించినట్టు అయిందండి.